సాధ్యమైనంత త్వరలో రాయలసీమ వాసుల చిరకాల కళ నెరవేరనుంది. కూటమి ప్రభుత్వం చొరవతో కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే బెంచ్ ఏర్పాటుపై కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభలో తీర్మానం చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి గతేడాది అక్టోబర్ 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాశారు. తాజాగా భవనాలు, మౌలిక వసతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ నెల 30లోగా తమ ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రార్ ఈ నెల 29న కర్నూలు జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రాథమిక ప్రతిపాదనలు పంపారు. కీలక అడుగులు పడుతుండటంతో కర్నూలు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ అందుబాటులోకి వస్తుందంటున్న న్యాయవాదులతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కర్నూలులో హైకోర్టు బెంచ్కు సంబంధించిన కీలక ముందడుగు పడింది. దీనికి సంబంధించి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటే జడ్జీలకు అవసరమైనటువంటి బిల్డింగ్స్ కానీ, వాళ్ళకు అవసరమైన సౌకర్యాలు కానీ, లేదా స్టాఫ్కు సంబంధించి కానీ అన్ని మౌలిక వసతులు కల్పించడానికి అవసరమైన బిల్డింగ్స్ కానీ, లేకపోతే స్థలాలు కానీ ఏమేమి ఉన్నాయి అని చెప్పి హైకోర్టు జిల్లా కలెక్టర్కు లేఖ రాసింది. దీని మీద వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి దానికి సంబంధించిన రిపోర్ట్ను కూడా పంపించినట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కర్నూలు న్యాయవాదులు మనతో ఉన్నారు. వారు ఏ విధంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది వారితో మాట్లాడదాం. సార్ నమస్తే, చెప్పండి. కర్నూలులో హైకోర్టు బెంచ్ అనేది చాలా కాలంగా మీరు అందరూ పోరాటం చేస్తున్నారు. దీనికి సంబంధించి సాధ్యమైన తొందరగానే ఈ కళ నెరవేరబోతుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేది చిరకాల వాంఛ. గత ప్రభుత్వం హైకోర్టే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికి కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అంటే కనీసం క్యాబినెట్లో చర్చించి అప్రూవ్ చేసిన పాపాన కూడా పోలేదు. కానీ ఇక్కడికి వచ్చేసి రాజకీయం చేసినారు హైకోర్టు ఏర్పాటు చేస్తామని. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు. ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికల ముందు, ఎన్నికలు అయిపోయిన వెంటనే దానికి అవసరమైన స్టెప్స్ క్యాబినెట్ ఆమోదం ఉండడం కానీ, అసెంబ్లీలో తీర్మానం చేయడం కానీ, దాన్ని హైకోర్టుకు పంపడం కానీ, దానికి మళ్ళీ రిమైండర్ పంపడం కానీ, ఇలా అంటే ప్రభుత్వ పరంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలో ఆ రకమైన స్టెప్స్ వెంటనే తీసుకుంటాం. అంటే దీనిలో ప్రభుత్వ చిత్తశుద్ధి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆయన చిత్తశుద్ధి దీనిలో బయటపడతారు. సార్ మీరు చెప్పండి, అంటే ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూడమన్నారు, ఆల్రెడీ రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. ఇది సాధ్యమైన తొందరగా మనకు ఈ కళ సాకారం అవుతుందని భావించవచ్చు. ఖచ్చితంగా అండి. ఇచ్చిన హామీకి అనేటువంటిది ఇప్పుడు కాదు, ఇది కొత్తది కాదు. ఇది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు 14లో ఇచ్చినారు. మరి మధ్యాహ్నం వచ్చినటువంటి అరాచక ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు తుంగలో దొక్కినారు. కానీ ఈ రోజు దానికి సంబంధించినటువంటి లీగల్ ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో అవన్నీ అయిపోయినాయి. త్వరలో ఈ యొక్క హైకోర్టును ప్రారంభించడమే. అంతే. రాయలసీమ ప్రాంత వాసుల యొక్క చిరకాల వాంక్ష నెరబోతా ఉన్నది. ఖచ్చితంగా మేము న్యాయవాదులుగా కానీ, మరి రాయలసీమ ప్రాంత వాసులు కానీ, కర్నూలు జిల్లా ప్రాంత వాసులు కానీ దీన్ని హర్షిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఎప్పట్లోగా మనకి బెంచ్ కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం? ఇప్పుడు క్లియర్ కట్గా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో హైకోర్టుకు రాయడము, హైకోర్టు వారు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫీజిబిలిటీస్ పైన ఈరోజు కలెక్టర్ గారు రాయడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫీజిబిలిటీస్ అంటే ఏముంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలా? బిల్డింగ్స్ ఇవన్నీ కావాలా. ఫీజిబిలిటీస్ అంటే రోడ్డు మార్గాలు కానీ, రైలు మార్గాలు కానీ, లేకపోతే విమాన మార్గాలు కానీ, అంటే కర్నూలుకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫీజిబిలిటీస్ అనేవి గతంలో ఈ కర్నూలు అనేది రాజధాని, ఇది మర్చిపోకూడదు. రాజధానికి కావాల్సిన హంగులన్నీ ఆ రోజుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో ఈడున్న కొన్ని వేల ఎకరాల ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా లేనని ప్రభుత్వ భూములు కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ ఒక కర్నూలు నగరంలోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫీజిబిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు భయమే లేదు. గత ప్రభుత్వం ఏం చేసింది? మేము హైకోర్టే తెస్తామన్నారు. హైకోర్టు తెస్తామని ఒక తప్పుడు వాగ్దానంతో ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి. ప్రజలు ఏం చేసినప్పుడు వాళ్ళను సూదులతో పుడిచి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. కాదు, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒకటే మాట మీద, మేము బెంచిస్తాము. ఎందుకంటే అధికార వికేంద్రీకరణలో భాగంగా ఖచ్చితంగా బెంచిస్తామన్నారు. ఆ మాట మీద కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఆ మాట కట్టుబడి ఉన్న తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఆ మాటను ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయిన టీజీ భరత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి, మనకు ఈ బిల్డింగ్ సంబంధించి ఎక్కడ ఫీజిబిలిటీ ఉంది? కర్నూలులో కొన్ని బిల్డింగ్స్ చూసామంటున్నారు, కొన్ని స్థలాలు కూడా చూసామంటున్నారు. ఎక్కడ ఫీజిబిలిటీ ఉందని భావిస్తారు? సార్ ఇప్పుడు సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఎక్సలెంట్ ఏరియా. అక్కడ ఆల్రెడీ మన క్లస్టర్ యూనివర్సిటీ అనేది ఒకటి ప్లాన్ చేశారు. ఎక్సలెంట్ బిల్డింగ్స్ కొత్తవి. ఒక హైకోర్టు కావాల్సినటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనో యాజ్ ఇట్ ఈజ్ అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్, అంటే కోర్ట్ హాల్స్, బ్యూటిఫుల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కోర్ట్ అడ్మినిస్ట్రేషన్ పనికి వస్తుంది. సో ప్రభుత్వం చేతిలో రెడీ అయ్యి రంగులు కూడా వేయబడి ఆక్యుపెన్సీకి రెడీగా ఉన్న బిల్డింగు చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రత్యేకించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా కావాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు లోకాయుక్త బిల్డింగు అప్పటికప్పుడు వచ్చి పెట్టేసినారు. బిల్డింగ్స్ ఉన్నాయి. యూటిలిటీ సంకల్పం
ఏదైతే సంకల్పం అనేది చిత్తశుద్ధి అనేది ఉంటే అది పెద్ద విషయం కాదండి. డెఫినెట్గా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇంకా కావాలంటే సత్యసాయి స్కూల్ క్లోజ్ అయింది, అది అసలు హైకోర్టు బెంచ్ కాదండి, హైకోర్టే పెట్టగలిగినంత పెద్ద ఏరియా ఉంది. కాబట్టి ఇటువంటి బిల్డింగ్స్ గురించి ప్రాబ్లం లేదు. సార్ మీరు చెప్పండి, మీరు ఎట్లా దీన్ని చూస్తారు? ఇక్కడికి కర్నూలు హైకోర్టు బెంచ్ రావడం వల్ల అనేక మంది న్యాయవాదులకు ఉపాధి కలుగుతుంది కనుక మేము స్వాగతిస్తున్నాము. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా యువకాలంలో మా యువ నాయకుడు ఇచ్చిన ప్రామిస్ ప్రకారము ఆ రోజు కోర్టు ముందర ఆయన ప్రామిస్ చేశారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని. ఆయన మాట చెప్పినట్టుగానే ఈరోజు ఆ సంకల్పంతో ముందుగా చేశారు. దాన్ని మేము హర్షిస్తున్నాం. ముఖ్యంగా ఈ రాయలసీమ న్యాయవాదుల తరఫున మేము ధన్యవాదాలు చేస్తాం. మీరు చెప్పండి సార్, అన్ని అడ్డంకులు తొలగిపోయి బెంచ్ సహకారం సాధ్యమైన తొందరగా పూర్తవుతుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మేము కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తామని 2014లో చెప్పారు. ఆ విధానాన్ని 24లో కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడు బస్తిపాడు విడిది కేంద్రం దగ్గర కర్నూలు జిల్లా న్యాయవాదులందరూ దాదాపుగా 150 మంది న్యాయవాదులు కలిసడం జరిగింది. అదేవిధంగా కర్నూలు బార్ అసోసియేషన్ దగ్గర కూడా కలిస్తే నేను హామీ ఇస్తున్నాను, మీకు కర్నూలుకి బెంచ్ ఇస్తాను. హామీలో భాగంగానే క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని తర్వాత సుప్రీంకోర్టుకు పెట్టి ఆ విధంగానే హైకోర్టుకు పెట్టి ఈరోజు కలెక్టర్ గారు కూడా ప్రాసెస్ చేయడం జరిగినది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ రన్ అయ్యేసరికి కర్నూలులో బెంచ్ పెడతారని చెప్పేసి రాయలసీమ ప్రజలందరి తరపున, రాయలసీమ న్యాయవాదులందరి తరపున, మంత్రులకు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరి తరపున లీగల్ సెక్టర్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైన తొందరగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారని. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీ న్యూస్.